ప్రేక్షకుల అభిరుచి ఏంటో అందరికీ తెలిసిందే. చిన్న మూవీనా పెద్దదా అని తేడా ఉండదు. మూవీలో కంటెంట్ ఉందా లేదా అనేదే ఇంపార్టెంట్. కంటెంట్ ఉంటే చిన్న సినిమాలను కూడా పెద్ద హిట్లు చేస్తారు. అలా ఒక చిన్న సినిమా అనే ట్యాగ్తో వస్తున్న మూవీనే 35. చిన్న కథ కాదు అనేది ట్యాగ్ లైన్. ఈ మూవీని దగ్గుబాటి రానా సమర్పిస్తున్నాడు. ఇంతకీ ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను రీచ్ అయిందా? అసలు 35 చిన్న కథ కాదు మూవీ ఎలా ఉందో ఈ స్టోరీలో చూద్దాం. హీరోయిన్ నివేదా థామస్, నిన్ను కోరి, జెంటిల్మెన్, బ్రోచే వారెవరురా, 118, జై లవకుశ, వకీల్ సాబ్, సాకిని డాకిని మూవీలతో ఆకట్టుకుంది. ఇప్పుడు కాన్సెప్ట్ బేస్డ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమె 35 చిన్న కథ కాదు అనే చిల్డ్రన్ మూవీలో నటించింది. నివేదా జోడీగా విశ్వదేవ్ రాచకొండ నటించగా ప్రియదర్శి, గౌతమి, భాగ్యరాజ్ కీలక పాత్రలు పోషించారు. నందకిషోర్ ఇమాని డైరెక్షన్ చేసిన ఈ మూవీకి హీరో రానా సమర్పకుడిగా వ్యవహరించారు. దీంతో ఈ మూవీ జనాల్లోకి వెళ్ళింది. తిరుపతికి చెందిన ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీలో జరిగే కథ ఇది. ప్రసాద్ బస్ కండక్టర్. ప్రసాద్కి కండక్టర్ జాబ్ రావటంతో బావ తనకు దక్కకుండా పోతాడో అని చెప్పి స్టడీస్ పక్కన పెట్టి బావ అయిన ప్రసాద్ని సరస్వతి పెళ్లి చేసుకుంది. ఆయన భార్య సరస్వతి పాత్రలో నివేదా థామస్ యాక్ట్ చేసింది. సరస్వతి 10th ఫెయిల్. వీరికి అరుణ్, వరుణ్ ఇద్దరు పిల్లలు. అరుణ్ మ్యాథ్స్ లో వీక్. లెక్కల్లో అతనికి చాలా డౌట్స్ ఉంటాయి. అసలు జీరో వాడకంలోనే పెద్ద డౌట్. దాన్ని ఎవరూ సాల్వ్ చేయలేరు. ఫండమెంటల్స్ అంటూ సర్ది చెబుతుంటారు. దీంతో ఆ మ్యాథ్స్ అర్థం కాక నానా తంటాలు పడుతుంటాడు. ఇక వీళ్ళ లెక్కల మాస్టారు చాణక్య అరుణ్కి 0 అని పేరు పెట్టి క్లాస్లో చివర్న కూర్చోబెడతాడు. ప్రతిసారి అరుణ్ని అవమానిస్తుంటాడు. అరుణ్ని ఫెయిల్ కూడా చేస్తాడు. అతని పక్కన ఎవరు కూర్చోకూడదనే నిబంధన కూడా పెడుతుంటాడు. దీంతో చాణక్య సార్పై రివెంజ్ తీర్చుకుంటాడు అరుణ్. మాస్టర్ బైక్ ని పాడు చేస్తూ ఆనందం పొందుతుంటాడు. ఓసారి దొరికిపోవడంతో అరుణ్ని స్కూల్ నుంచి సస్పెండ్ చేస్తారు. అరుణ్ విషయంలో పేరెంట్స్ ప్రసాద్, సరస్వతి కూడా బాధపడుతుంటారు. అతనికి మ్యాథ్స్ పై ఆసక్తిని పెంచేందుకు ప్రయత్నించి విఫలమవుతారు. ఇక స్కూల్ మాన్పించి వేద పాఠశాలలో జాయిన్ చేయించాలని భావిస్తాడు ప్రసాద్. కాని సరస్వతి ఆయన మాట వినకుండా స్కూల్కే పంపిస్తుంది. అనంతరం భార్యాభర్తల మధ్య గొడవ, ఇద్దరూ మాట్లాడుకోరు. మొత్తానికి కసితో సరస్వతి ఎలాగైనా కొడుకుని పాస్ చేయించాలని కంకణం కట్టుకుంటుంది. అందుకోసం సరస్వతి ఏం చేసింది? దానికి లాయర్ పాత్రలో గౌతమి ఎలా సపోర్ట్ చేసింది? ప్రిన్సిపల్ అరుణ్కి ఎలాంటి సహకారాన్ని అందించాడు? చివరికి అరుణ్ కనీసం మ్యాథ్స్లో 35 మార్కులైనా తెచ్చుకున్నాడా? ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన కథ. చిన్నప్పుడు చాలామందికి లెక్కల్లో డౌట్లు. లెక్కలు అంటే భయం ఉంటుంది. దాన్ని మెయిన్ పాయింట్గా తీసుకొని లెక్కలు అర్థం కాని ఒక స్టూడెంట్ చుట్టూ కథని అందంగా అల్లుకున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా అరుణ్ కుటుంబం. అరుణ్ స్కూల్లో కామెడీ. అరుణ్ లెక్కల డౌట్లతో సరదాగానే సాగుతుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి కథ ఎమోషనల్గా మారుతుంది. కొడుకు కోసం తల్లి పడే తపన, లెక్కలు రాక అరుణ్ పడే బాధలు, వీళ్ళిద్దరూ కలిసి లెక్కల్ని ఎలా సాధించారు అని ఎమోషనల్గా సాగుతుంది. తిరుపతి బ్యాక్ డ్రాప్ లో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో పాత్రలు అన్నీ చక్కగా రాసుకున్నారు. స్కూల్స్ లో జరిగే సంఘటనలు, ఈ కాలం పిల్లలు ఎలా ఉన్నారు, పేరెంట్స్ ఎలా ఉన్నారు, ఎలా ఉండాలి అంటూ బాగా చూపించారు. అయితే కథ అక్కడక్కడ సాగదీసినట్టు అనిపిస్తుంది. కానీ కామెడీ కూడా పిల్లలతో బాగానే చేయించి నవ్వించారు. అదే పిల్లలతో ఎమోషన్ కూడా పండించి మెప్పించారు. మొదటి బడి తల్లి ఒడే అంటూ తల్లి ఎమోషన్ని బాగా పండించారు.
ఇక మూవీ నటులు పర్ఫార్మెన్స్ చూసుకుంటే 10 ఏళ్ల కొడుకు, గెలుపు కోసం పరితపించే తల్లి సరస్వతి పాత్రలో నివేదా థామస్ చక్కగా ఒదిగిపోయింది. ఆహార్యం, అభినయంతో ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో బాగా రాణించింది. భార్య, పిల్లలంటే ఎంతో ప్రేమ ఉన్నప్పటికీ పరిస్థితులకు తగ్గట్లుగా పైకి కఠినంగా కనిపించే ప్రసాద్ పాత్రలో విశ్వదేవ్ రాచకుండా ఆకట్టుకున్నాడు. ఇక కథకి కీలకమైన అరుణ్ పాత్రకు అరుణ్ దేవ్ పూర్తి న్యాయం చేశాడు. అతని ప్రశ్నలు, మాటలు, చేష్టలు నవ్విస్తాయి, ఆలోచింపజేస్తాయి, భావోద్వేగానికి గురి చేస్తాయి. లెక్కల మాస్టర్ చాణక్యగా ప్రియదర్శి తన మార్క్ చూపించాడు. స్కూల్ ప్రిన్సిపల్ బుచ్చిరెడ్డి పాత్రలో భాగ్యరాజ్ హుందాగా ఉన్నారు. గౌతమి, కృష్ణతేజ, అభయ్, అనన్య తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.